కుండా చూసుకోవాల్సినటువంటి సందర్భం ఈరోజు మా రాజేంద్రన్నకు వచ్చిందనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నా. మనం ఏం గౌరవిస్తా ఉన్నాం? ఇప్పుడు నా స్థాయి కాదు, నేను మిమ్మల్ని కూడా ఈటల రాజేందర్ గారు అంటున్నా. నేను ఒక మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యుడిని అయ్యుండి కూడా నేను ఎక్కడ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించడం నా మనస్సాక్షి ఒప్పుకోదు. నేనేం విమర్శ చేస్తే మీరు మాట్లాడిన విధానంలో ఈ తప్పు ఉందని చెప్పగలుగుతా తప్ప నేను వ్యక్తిగత విమర్శ చేసి ఆ క్షణికంలో వచ్చేటువంటి లైకులో లేకుంటే ఎవడో చప్పట్లు కొడుతున్నానో ఎవరి ముందులో మనం పెద్దగా అవుతామనేటువంటి మాట ఉంటే సమాజం చూస్తూ ఉంది, సమాజంలో మనం కింద పడిపోతాం. కాబట్టి మనం ఆలోచన చేయాల్సిన స్థాయి నాది కాదు. నేను ఎన్నో విషయాల గురించి మాట్లాడగలుగుతా, నువ్వు ఏ సబ్జెక్ట్ మాట్లాడమని చెప్పినా మాట్లాడగలుగుతా. కానీ నేను మాట్లాడే దాంట్లో సబ్జెక్ట్కి లిమిట్ అయ్యే మాట్లాడతా. సబ్జెక్ట్ దాటి ఇంకొక మాట మాట్లాడే పరిస్థితి ఎక్కడ కూడా మీరు గంట కాదు 4 గంటలు మాట్లాడించినా కూడా దాని లైన్ దాటి మాట్లాడను. ప్రభుత్వం పడిపోతుందన్న మాట ప్రతిసారి గుర్తు చేస్తూ ఉన్నారు. దేనికి పడిపోతా ఉంది? తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి 21,000,000 కోట్ల రూపాయలు 25 లక్షల రైతులకు ఒకటేసారి రుణమాఫీ చేసినందుకు పడిపోతుందా? లేదా సన్న బియ్యం మీరు ధాన్యాన్ని పండించండి, ఇగో మేము మీకు పండించే తందుకు బోనస్గా 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈరోజు కొన్ని 100 కోట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాట విని రైతులు వేసుకుంటే ఆ సన్న బియ్యాని కోసం కొన్ని 100 కోట్ల రూపాయల బోనస్ ఇచ్చినందుకు రైతుల్ని కాపాడుకున్నందుకు పడిపోతుందా? మనం పండించిన పంట ఇతర రాష్ట్రాలకు పంపించకుండా ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఫేర్ ప్రైస్ షాపులలో కోపం దుకాణాలలో సన్నబియ్యంగా మార్చి అదే భారతీయ జనతా పార్టీ 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, ఏ రాష్ట్రంలో కూడా మరి సన్న బియ్యం ఇయ్యనేటువంటి సందర్భం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం పండించిన బియ్యం మన బీద వాళ్ళు మన బీద బడుగు బలైన వర్గాలు తినాలని చెప్పేసి ఒక పెద్ద గొప్ప ఆలోచనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ప్రభుత్వం మరియు ఆర్థిక శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు ఎస్ ఇది బాగుందని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు పడిపోవాలనా? 58,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ప్రతిసారి మరి రవీంద్ర భారతిలో ఉద్యోగాల కొలువుల జాతర అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తున్నందుకు పడిపోవాలనా? ఈ రాష్ట్రం అప్పుల పోతుగా ఉన్న అప్పుల కుప్పలు నెట్టేసిన తర్వాత కూడా 6 గ్యారంటీ స్కీములు చెప్పాం. పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేశాం, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల గురించి మైనార్టీల గురించి ఆలోచన చేశాం. వీరందరికీ లబ్ధి చేకూరాలని చెప్పేసి ప్రతి దాన్ని కూడా ఎంత కష్టమైనా కూడా చేయాలనే ఆలోచన తలంపుతో వచ్చినటువంటి సందర్భాన్ని ఎన్ని కష్టమైనా చేస్తున్నందుకు పడిపోవాలా? ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం రోల్ మోడల్గా పక్కన ఉన్నటువంటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకుంటా ఉంది. అటువంటి మోడల్గా తీసుకొచ్చి ఈరోజు ప్రతి మహిళ కూడా అది పుట్టింటికైనా లేకుంటే ఇంటి దేవతకైనా గుడికి పోతున్నటువంటి ప్రతి సందర్భం గురించి చర్చించే విధంగా మొత్తం దేశమంతా ఆలోచన చేస్తూ ఉంది. అందుకోసం పడిపోవాలా? మీరు ఏ కోణంలో తీసుకోండి, ఈరోజు అది ఉచిత బస్సు కావచ్చు, లేదా పేదోడు బీదోడు బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు మైనార్టీలందరూ కూడా 200 యూనిట్ల కరెంటు బిల్లు కట్టొద్దు, మేము కడతామని చెప్పేసి కరెంటు బిల్లు ప్రభుత్వం కడుతున్నందుకు పడిపోవాలా? దేనికి? మరి ఇన్ని సంవత్సరాలు మనం చూసాం రాజకీయాల్లో బడులు తెరిచిన మొదటి రోజే ప్రభుత్వ బడులు బలోపేతం కావాలని తెరిచిన రోజే బుక్కులు బట్టలు ఇచ్చి పిల్లల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయే విధంగా మొత్తం ప్రతి ఎన్ఆర్జీ స్కీమ్స్ కింద ప్రతి స్కూల్లో టాయిలెట్లు కట్టాలనే ఆలోచనతో ప్రతి స్కూల్ కూడా టాయిలెట్స్ కట్టించే కార్యక్రమాన్ని